ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో గ్యాప్ 1, గ్యాప్ 2 డి వాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనులు పరిశీలిస్తున్నారు. అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులు కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్షిస్తారు. భూసేకరణ, రీహాబిలిటేషన్పై సమీక్షించనున్నారు. ఆ తర్వాత పోలవరంలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ ద్వారా ప్రాజెక్టుపై వివరాలు ప్రజలకు తెలుపుతారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణ షెడ్యూల్ ప్రకటిస్తారు. ఆ తర్వాత తిరిగి సచివాలయం చేరుకుని పలు శాఖల సమీక్షల్లో పాల్గొంటారు చంద్రబాబు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ భాను లైవ్లో జాయిన్ అవుతున్నారు. భాను, ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది? ఇంకా పరిశీలిస్తున్నారా? ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి, పోలవరం ప్రాజెక్టు పరిగెలెత్తిచ్చే విధంగా కూడా అధికారులు సమీక్షించడానికి ఈ రోజు ఉదయమే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకి చేరుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా షెడ్యూల్ ప్రకారం కాకుండా గంట ఆలస్యంగా కూడా నడవడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే పోలవరం ప్రాజెక్టు ఇన్నర్ వే ఏదైతే ఉందో లోపల గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 వాల్స్, అదేవిధంగా కాపర్ డ్యామ్ ను, హైడ్రా డ్యామ్ ని ఇతన్నిటిని కూడా దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించి రావడం అయితే కూడా జరిగింది. ఇప్పుడు అయితే మటుకి ఆయన రెస్ట్ లో అయితే ఉన్నారు. అధికారులతో అనంతరం అధికారులతో అది ఉన్నతాధికారులతో అదేవిధంగా కాంట్రాక్ట్ దారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో నివేదిక ఆధారంగా ఎంతవరకు పనులు ముందుకు వచ్చాయి, అంటే కొన్ని పనులు అయితే పనులు నిర్మాణించాలా, లేకపోతే నిర్మాణించిన పనుల్లో ఏదన్నా మరమ్మతులు చేస్తే సరిపోద్దా, ఈ నేపథ్యంలో కూడా మొత్తం అంతా కూడా తెలుసుకునే పరిస్థితి కూడా చేస్తున్నారు. సరే, అనంతరం అధికారులతో సమీక్ష అనంతరం అరగంట అనంతరం కూడా ప్రెస్ మీట్ నిర్వహించి ఏదైతే ఏ విధంగా అయితే ముందుకెళ్లబోతుంది, పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా అయితే ముందుకెళ్లబోతుంది అన్న విధానాన్ని కూడా ఆయన ప్రజలకి ప్రెస్ మీట్ ద్వారా చెప్పే పరిస్థితి అయితే కూడా ఉంది. షెడ్యూల్ కూడా ప్రకటించుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఏ రోజుకైతే ముగించగలము, ఏ రోజు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళము, ఎన్ని సీజన్లు అయితే ముందుకు తీసుకెళ్ళారు అంతా కూడా షెడ్యూల్ ప్రకారం చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. సతీష్, అదే విధంగా చూసుకుంటే అధికారులు కూడా ఇచ్చిన గత నెలలో వచ్చిన ఏదైతే విదేశీ బృందం పరిశీలించడానికి, పోలవరం ప్రాజెక్టు పరిశీలించడానికి విదేశీ బృందం వచ్చిందో ఆ నివేదికను కూడా చెప్పే పరిస్థితి అయితే కూడా ఉంది. కేంద్రం ఏ విధంగా సహాయం చేస్తుంది, రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా వివరించనున్నారు. అదేవిధంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంబంధించిన ఒక నిర్దిష్ట ప్రకటన కూడా చేసే పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పే పరిస్థితి అయితే కూడా ఇక్కడ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ భాను.